అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాన్యం అచ్యుత లక్ష్మీకుమార్ గారు రచించిన తొలగిన భ్రమలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అన్నవరం దేవస్థానం కొండపైకి మెట్లెక్కుతున్నాం నేను, సురేష్. పట్టుబట్టల్లో పెళ్లి ముస్తాబులో దగదగలాడిపోతున్నాం. మా ముందు పెద్ద బాబాయ్, పెద్ద పిన్ని, చిన్న బాబాయ్, చిన్న పిన్ని, వెనుక అత్తయ్య మావయ్య జంటలుగా ఎక్కుతున్నారు. దారంతా కోలాహలంగా, సందడిగా, భక్తులతో, పెళ్లి జంటలతో కిటకిటలాడుతోంది. పెద్ద బాబాయ్ మావయ్య ముందుగా వెళ్లి టిక్కెట్లిచ్చి కౌంటర్లో సత్యనారాయణ వ్రతం టిక్కెట్లు కొన్నారు. చిన్న బాబాయ్, చిన్న పిన్ని కలిసి వ్రతానికి కావలసిన పూజా సామగ్రిని కొంటున్నారు. అందరం కలిసి వ్రతాలు జరిపించే చావడల దగ్గరికి వెళ్లాము. ఇంకా వ్రతాలు మొదలుపెట్టని చావడ దగ్గరికి అంతా కలిసి వెళ్లి అనువుగా అందరం ఒకే దగ్గర వ్రతాలు చేయించుకునే ప్రదేశాన్ని వెతుక్కున్నారు బాబాయ్ వాళ్ళు. సురేష్ నేను మాత్రం ఇదేమీ పట్టనట్టు ఒకరి వంక ఒకరం దొంగ చూపులు చూసుకుంటున్నాము. మొత్తానికి అందరికి స్థలాలు అమిరాయి. మరొక స్థలం చూపించి 3 జంటలు వాళ్ళ స్థలాల్లో కూర్చున్నారు. అన్ని జంటల ముందు వ్రతం చేయించి పసుపచ్చని వస్త్రాలు, దీపపు ప్రమిదలు, నీళ్ల గ్లాసులు, స్వామివారి ముద్రలు, ఆకులు, వక్కల్లాంటి వ్రత సరంజామా అంతా తీసుకొచ్చి సర్ది పెట్టారు అర్చకులు. మైకులో వ్రత విధానం చెప్పి వ్రతం చేయబోయే పురోహితుడు భక్తులకు ఏవేవో సూచనలు చెప్తున్నారు. సురేష్ నేను నిలబడే ఉన్నాం. పెద్దబాబాయ్, పెద్ద పిన్ని మమ్మల్ని కూర్చోమని సైగలు చేస్తున్నారు. కాని సురేష్ అదేమీ పట్టించుకోవడం లేదు. నా చేయి పట్టుకుని దూరంగా లాక్కెళ్ళిపోతున్నాడు. వెనక నుండి బాబాయ్ వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. సురేష్, సురేష్ ఆగు, ఎక్కడికి? నేను అరుస్తున్నాను. అక్కా లేవే. చెవిలో పెద్దగా శివ అరిచిన కేక. ఇల్లిపడి కళ్ళు తెరిచాను నేను. చుట్టూ చూశాను. అంతా అయోమయంగా ఉంది. నేనున్నది అన్నవరంలో సురేష్ పక్కన కాదా, నా మంచం మీద. నా పక్కన కూర్చొని నా తమ్ముడు శివ నన్ను పట్టుకొని కుదుపుతూ నవ్వుతున్నాడు. ఏంటక్కా, అప్పుడే బావగారు కల్లోకొచ్చేశారా? నవ్వుతూ అడిగాడు శివ. అమ్మ కూడా నవ్వుతోంది లోపల నుండి. పోరా, సిగ్గుపడుతూ కసురుకున్నాను వాడిని. అయితే ఇంతవరకు నేనున్నది కలలోనన్నమాట. ఎంత మధురమైన కల! అప్రయత్నంగా వేలుకున్న నిశ్చితార్థపు ఉంగరాన్ని తడిమాను. కెంపులీనుతున్న నా బుగ్గల్లాగే అది కూడా తలతల్లాడుతోంది. నా తలలో చిక్కుబడిన అక్షతలు మంచం మీద అక్కడక్కడా ఉన్నాయి. ఆ ముందు రోజే సురేష్తో నిశ్చితార్థం జరిగింది. నా వేలికి ఉంగరం తొడిగిన సురేష్ చేతి స్పర్శ నాలో ఇంకా గిలిగింతలు రేపుతూనే ఉంది. సురేష్ రూపం అప్పుడే నా మదిలో ఎంత గట్టిగా ముద్రపడిపోయింది. నిన్న నిశ్చితార్థం జరిగే సమయంలో సురేష్ వాళ్ళ అమ్మగారు అన్నారు, అన్నవరంలో నూతన దంపతుల చేత వ్రతం చేయించాలి అని. ఇంతలోనే నా ఆలోచనలు ఎంత ముందుకు వెళ్లిపోయి కలలు కనే స్థాయికి ఎదిగిపోయాయి. సురేష్ బ్యాంక్ ఉద్యోగి. నిజానికి అతను నాకు అందనంత ఎత్తులో ఉన్నాడు. నా వంటి సామాన్యమైన ఆడపిల్లకి ఒక బ్యాంకు ఉద్యోగి భర్తగా రావటం నిజంగా చాలా అసాధ్యమే. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు, ఆటో డ్రైవర్లు, ఇలా చాలా మంది వచ్చారు. నాన్న వాళ్లలో ఎవరో ఒకరికిచ్చి చేసేద్దామనుకున్నారు. ఆయన ఆర్థిక స్థితి అంతంత మాత్రమే మరి. కాని బాబాయిలు ఊరుకోలేదు. బాబాయిల పట్టుదల వల్లే సురేష్ సంబంధం కుదిరింది. రాధని మంచి ఉద్యోగస్తుడికి ఇవ్వాలని నాన్నతో పెద్ద తగాదా పెట్టుకున్నారు. బాబాయిలిద్దరికీ నేనంటే చాలా ప్రేమ. చిన్నప్పుడు నేను ఎక్కువగా వాళ్ళ ఇళ్ల దగ్గరే ఉండేదాన్ని. బాబాయిలిద్దరికీ 2 మగపిల్లలు తప్ప ఆడపిల్లలు లేరు. 3 అన్నదమ్ములకు నేనొక్కదాని ఆడపిల్లనన్నమాట. 2 లక్షల కట్నం, 10 తులాల బంగారం, లాంఛనాలు ఇచ్చేటట్లు ఒప్పుకొని సురేష్ సంబంధం ఖాయం చేశారు బాబాయిలు. వాళ్ల అభిమానానికి, నా మీద వాళ్లకున్న వాత్సల్యానికి అమ్మా నాన్న పొంగిపోయారు. వాళ్లు చేస్తానన్న ఆర్థిక సహాయానికి నాన్న కళ్ళు ఆనందంతో చెమర్చాయి. నాకిందులో విడ్డూరమేమీ అనిపించలేదు. ఎందుకంటే నాన్న బాబాయిలకు ఎంతో చేశారు. దానికిది రుణం తీర్చుకోవడం అనుకుంటున్నారేమో మరి. ఎంత రుణం తీర్చుకోవడం అనుకున్నా నాన్న చేసిన దానికి ఇది చాలా తక్కువే అవుతుంది. తాతయ్య చనిపోయేనాటికి నాన్న ఒక్కరే పెద్దవారట. బాబాయిలు, అత్త చిన్నపిల్లలు. ఒక బడ్డీ కొట్టు, సోడా మిషను తప్ప వేరే ఆస్తుల్లేని మధ్యతరగతి కుటుంబం. చదువు వదిలిపెట్టి తాతయ్య మిగిల్చిపోయిన ఆ బడ్డీ కొట్టు, సోడా మిషన్ అందిపుచ్చుకొని వాటి మీద సంసారపు బండిని నడిపించారు నాన్న. పెద్ద సంసారం, చిన్న సంపాదన. ఎన్నో కష్టాలు పడి బాబాయిలిద్దరినీ ఉన్నంతలో చదివించి ఒక స్థాయికి చేర్చారు. అన్నమ్మ పోయిన తర్వాత అందరికీ వండివార్చి పెట్టేందుకన్నట్లు మరో పేదంటి పిల్లని, అమ్మను పెళ్లి చేసుకున్నారట. పెద్దబాబాయ్ స్కూల్ టీచర్ అయితే రెండో బాబాయ్ పోలీస్ కానిస్టేబుల్. వాళ్లకి పెళ్లిళ్లు జరగడం పెద్ద కష్టం కాలేదు. అయితే అత్త పెళ్లి కోసమే చాలా కష్టపడ్డారట. ఎంత ప్రయత్నించినా అత్తని ఏ చిరుద్యోగికి కూడా ఇచ్చి పెళ్లి చేయలేకపోయారు.
తనలాగే చిన్న బడ్డీ కొట్టు నడుపుకుని ఆయనకిచ్చి అతి కష్టం మీద పెళ్లి చేయగలిగారట. నాన్నకి నేను తమ్ముడు పుట్టుకొచ్చాం. బ్రతుకుబండిని పై మెట్టుకు ఎక్కించలేకపోయినా క్రింద మెట్టుకు జారనేయకుండా అతి జాగ్రత్తగా ఆ బడ్డీ కొట్టు మీద సాఫీగా నడుస్తున్నారు నాన్న. ఇటువంటి పరిస్థితిలో ఒక బ్యాంకు ఉద్యోగితో నా పెళ్లి జరగపోవడం ఎంత అదృష్టం కదూ. అక్క, నీకు ఫోను. పక్కింటి పాప పిలిచింది. నాకా? నాన్నకేమోలే. ఇంట్లో నేను తప్ప ఎవరూ లేరు. సురేష్ వాళ్ళింటికి వెళ్ళాడు. ఊరి నుండి బాబాయిలు అత్త అంతా వచ్చి అమ్మ నాన్న తమ్ముడు కలిసి వెళ్లారు. తలుపు దగ్గరగా వేసి పక్కింటికి వెళ్ళాను. ఫోన్ పక్కన పెట్టి ఉంది. అంటే లైన్లో ఉన్నారన్నమాట. ఎవరండి మీరు? మర్యాదగా అడిగాను నేను. హాయ్, నేనే. గుర్తుపట్టలేదా? ఫోన్లో చిలిపి స్వరం. నాకేమనాలో తోచలేదు. ఎవరూ గుర్తుకు రాలేదు. హలో, నేనే. ఎక్కువగా ఆలోచించుకో. మీ వాళ్లంతా మా ఇంట్లో ఉన్నారు. నువ్వొక్కదానివే ఉంటావని తెలుసు. అందుకే పలకరించాలి అనిపించింది. ఇప్పుడు గుర్తుకొచ్చానా నేనెవరినో? ఫోన్లో సురేష్ ఆట పట్టించే నవ్వు. నా గొంతు గుండె ఏకమైనట్లు ఉద్వేగంతో ఊపిరాడనట్టు అయిపోయింది. నా కళ్ళు సిగ్గుబరువుతో వాలిపోయాయి. బుగ్గలు మందారాలయ్యాయి. ఫోన్లో సురేష్ పిలుస్తున్నాడు. నా నోట మాట రావటం లేదు. పక్కింటాంటి నా వంకే కుతూహలంగా చూస్తోంది. నేను టక్కున ఫోన్ పెట్టేసి ఒక్క పరుగుతో మా ఇంటికొచ్చి పడ్డాను. మనసు మందలిస్తోంది. రేష్ చెప్పింది పూర్తిగా వినకుండా ఫోన్ పెట్టేశానేమో. కంగారో ఆనందమో అర్థం కాని అనిర్వచనీయమైన స్థితి నన్ను నిలవనీయడం లేదు. అమ్మ వాళ్ళు వచ్చారు. బాబాయ్ వాళ్ళ అటు నుంచి అటే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. అమ్మా నాన్న సురేష్ వాళ్ళ గురించి తెగ సంబరంగా చెప్పుకుంటున్నారు. వాళ్ల ఇల్లు, ఇంట్లో ఫర్నిచర్, వాళ్ల మర్యాదలు, మంచితనం, వాళ్లు పెట్టిన విందు భోజనం గురించి తలుచుకొని ఆనందంగా సంబరంగా చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. నాకు పట్టబోయే అదృష్టానికి ఎంతో పరవశించిపోతున్నారు. వాళ్ల మాటలు చాటుగా వింటున్న నాకు కాళ్ళు నిలవటం లేదు. ఆకాశంలో తేలిపోతున్నట్లుగా ఉంది. వాళ్లు వారం 10 రోజుల్లో కట్నం డబ్బు మొత్తం సమకూర్చమంటున్నారు. మాకు ఖర్చులవి ఉంటాయి కదా, పెళ్లికి ముందే అన్నీ సెటిల్ చేసుకుంటే బావుంటుంది అంటున్నారు వియ్యంకుడు గారు. నాన్న అమ్మతో అంటున్నారు. అవును మరి, ఎక్కడైనా ఇలానే జరుగుతోంది ఈ రోజుల్లో. పెళ్లికి ముందే ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తున్నారు, తర్వాత తేడాలు రాకుండా. మరి మీ తమ్ముళ్ళేమంటున్నారు అడిగింది అమ్మ. వారం రోజుల్లో సర్దుతారట. మన ఏర్పాట్లు మనల్ని చేసుకోమన్నారు. వాళ్ళిచ్చిన ధైర్యమే కదా మనకిది. మన పిల్ల అదృష్టవంతురాలు అన్నారు నాన్న. ఆ మర్నాటి నుంచి చకచకా అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కట్నం సొమ్ము బాధ్యత పూర్తిగా బాబాయిలకి వదిలిపెట్టేసి నాన్న తన దగ్గర ఉన్న సొమ్ము నాకు సురేష్కి కావలసిన బట్టలు నగలు కొనేశారు. శుభలేఖలు అచ్చుకిచ్చేశారు. చాలా మందికి శుభలేఖలు కూడా పంచేశారు. దగ్గర బంధువులను ముందుగా రమ్మని ఆహ్వానించారు. అప్పుడే అత్త, అమ్మ తరపు మామయ్యలు, వాళ్ల భార్యలు సహాయానికి వచ్చేశారు. మొత్తానికి పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అనిపించారు నాన్న. నేను, తమ్ముడు, నా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి నా క్లాస్మేట్స్కి, తమ్ముడు క్లాస్మేట్స్కి శుభలేఖలు పంచేశాం. ఇంకా కళ్యాణ గడియ కోసం నా మనసు, తనువు కోటి ఆశలతో, శతకోటి కోరికలతో ఎదురుచూస్తున్నాయి. అనిర్వచనీయమైన ఆనందానుభూతితో నా హృదయం విహంగమే అయి ఊహల ఆకాశంలో విహరిస్తోంది. కట్నం డబ్బు కోసం పెళ్లివాళ్లు ఫోన్ చేశారు. పెళ్లికి సెలవు పెట్టి వస్తామని, ముందుగా సెలవు పెట్టడం కుదరదని బాబాయిలు ముందే చెప్పారు. అందుకని నాన్న డబ్బు కోసం బాబాయిల దగ్గరికి వెళ్లారు. వెళ్లిన మరుసటి రోజునే తిరిగొచ్చేశారు. ఎండన పడి వచ్చారేమో ఉస్సూరంటూ ఈజీ చైర్లో కూలబడ్డారు. నేను గ్లాసుతో మంచినీళ్లు తీసుకెళ్లి ఇచ్చాను. నీళ్లు గడగడా తాగేసి నా వంక చూశారు తదేకంగా. ఆ కళ్లల్లో ఎందుకో నీలి నీడలే కాదు, కన్నీళ్లు కూడా చెప్పిల్లినట్లు అనిపించింది నాకు. ఏంటండి వచ్చేశారు? మీ తమ్ముళ్ళని తీసుకొని అక్కడి నుంచి అటే పెళ్లివారింటికి వెళ్లి కట్నం డబ్బు ఇచ్చి వచ్చేయలేకపోయారా అంది అమ్మ. నాన్న నిర్జీవంగా పెదవి విరిచారు. వడదెబ్బ తిన్న పక్షి కూనలా మొహం వడలిపోయింది. దీనాతి దీనంగా ఉంది. ఏ మొహం పెట్టుకుని వెళ్లమంటావు సీత? నాన్న సర్వం కోల్పోయిన వారిలా బావురుమన్నారు. చటుక్కున పై మీద తుండుతో మొహం దాచుకున్నారు. నేను అమ్మ కంగారు పడిపోయాం. పెరట్లో పనిచేసుకుంటున్న అత్త కూడా గబుక్కున వచ్చేసింది. కొంచెం తేరుకున్న తర్వాత నాన్న నిదానంగా చెప్పారు. తమ్ముళ్ళిద్దరూ చెరో 25,000 ఇచ్చారు. అంతకంటే తమ వల్ల కాదన్నారు. నాన్న మాట విని అమ్మ నేను అవాక్కైపోయాం. అదేమిటి, చెరో 1,00,000 ఇస్తే కట్నం సరిపోతుందనుకున్నాం కదా. మనం అనుకున్నాం, అది మన తప్పు. చెరో 1,00,000 ఇస్తామని వాళ్ళు అనలేదట. కట్నానికి సాయం చేస్తామన్నారట. ఆడపిల్లని కన్న తర్వాత అంత అజాగ్రత్తగా ఉండడులే మా అన్నయ్య, ఎంతో వెనకేసే ఉంటాడు అనుకున్నారట.
ఎంత అన్యాయం! పూర్తిగా వాళ్ళ మాటలు నమ్మి కదండి మనం ఇలా దిగిపోయాం. వాళ్ళకి చేసిందంతా మర్చిపోయి చివరికి మొండి చేయి చూపిస్తారా దుర్మార్గులు? పూర్తిగా డీలా పడిపోయిన అమ్మ గద్గదంగా అంది. అలా అనుకు సీత, నా బాధ్యతగా వాళ్ళకి చేశాను. వాళ్లకున్న ఆ చిన్న ఉద్యోగాల్లో పెళ్ళాం పిల్లల్ని చూసుకుంటూ ఇంతకంటే ఎక్కువ సహాయం చేస్తారనుకోవడం మన భ్రమే కదా. వాళ్ళేం చేయగలరు శక్తికి మించి? నాన్న వేదాంతిలా అన్నారు. అమ్మకి చాలా కోపం వచ్చేసింది. కోపం దుఃఖం కలగలిసిపోయి ముక్కు మొహం ఎర్రగా అయిపోయాయి. అవును, మీ బాధ్యత. మరి మీ పిల్లల బాధ్యత ఎవరిది? కన్నపిల్లల భవిష్యత్తు గాలి కొదిలేసి తమ్ముళ్ల కోసం పాటుపడ్డారు కదా. ఇప్పుడు కన్నపిల్లల్ని ఏ గంగలో దింపుతారో దింపండి. ఇప్పుడిలా పీకల మీద కత్తిలాంటి పరిస్థితి తీసుకొచ్చి తప్పుకుంటారా వెధవలు? ఏదైనా విషం మింగి ఇంటిలపాది చావడం తప్ప ఇంకే మార్గం కనిపించడం లేదు. ముక్కు చీదుతూ లోపలికి వెళ్ళిపోయింది విసురుగా అమ్మ. ఆ కలల సౌధం ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలమట్టం అయిపోయింది. అంతవరకు ఉన్న మా ఇంటిలపాది ఆనందం, ఉత్సాహం ఒక్కసారిగా పాల పొంగుపై నీళ్లు చొరికించినట్లుగా చెప్పబడిపోయాయి. బాబాయిల నిజస్వరూపం, అసలు నైజం తెలిసి నా గుండె మండిపోతుంది. వాళ్ల భార్యలు తెచ్చిన కట్నం డబ్బులు భద్రంగా బ్యాంకుల్లోనే ఉన్నాయి. వాటిని కదిపి నానికి సాయం చేయడానికి వాళ్లు నాన్నలాంటి అమాయకులు కాదు కదా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అన్న ఏదో సినిమా పాట గుర్తుకొస్తోంది నాకు. ఎంత నిజం ఉందందులో? ఇంటిల్లపాదికి బాధ, బెంగ, ఆందోళన. ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమిటి చేయడం అన్న టెన్షన్. బాబాయిలిద్దరూ ఇచ్చింది 50,000. దానికి మరొక 1,50,000 జత చేయటం మాటలా? అది నాన్న వల్ల అవుతుందా? అంతకు ముందే నగల కోసం, పెళ్లి ఖర్చుల కోసం నాన్న దొరికిన అప్పల్లా చేశారు. అయినా మానవ ప్రయత్నంగా మళ్లీ అప్పుకు బయలుదేరారు. ఎక్కడికెళ్లినా చెక్కెదురైంది. అమ్మ తన అన్నగారిని అడిగి చూసింది. మావయ్య ఇవ్వకపోగా ఆడపిల్లని కన్నవాళ్లు ముందు నుంచి జాగ్రత్త పడాలమ్మా, ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా అని ఉచిత సలహా పారేశాడు. నాన్న బాధ చూడలేకుండా ఉన్నాను. ఏం చెయ్యాలి అని తనలో తనే మదనపడుతూ మంచం మీద అటు ఇటు పొర్లుతారే తప్ప ఒక్క క్షణం కూడా స్థిమితంగా నిద్రపోవట్లేదు నాన్న. తిండి తినడు. అమ్మ ఏడుపుకి అంతే లేదు. పెళ్లి ముహూర్తం 5 రోజుల్లో వచ్చింది. ఎవరని చెప్పకపోయినా విషయమంతా పెళ్లి వాళ్ళకి తెలిసిపోయింది. అప్పుడప్పుడు ఫోన్లో చిలిపిగా పలకరించి సురేష్ ఫోన్ పలకరింపులు కట్ అయిపోయాయి. సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా వాళ్ళ నుంచి ఫోన్ కూడా వచ్చేసింది. విషయం తెలిసిన దగ్గర బంధువులందరూ మావయ్యతో సహా అందరూ ఒక్కొక్కరే వెళ్లిపోసాగారు. నా పరిస్థితి వర్ణనాతీతం అయిపోయింది. ముక్కలైన హృదయం స్తబ్దుగా మారిపోయింది. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. అర్ధరాత్రైంది. ఎవరికి వాళ్లే పడుకున్నారు గాని ఎవరూ నిద్రపోవడం లేదు. ముందుంది అసలు గండం. పెళ్లి శుభలేఖలు అందరికీ చేరిపోయాయి. ఆ రోజుకి అందరూ వచ్చేస్తారు. ఎలా ఈ పరిస్థితిని తప్పించడం? ఫ్యాన్ వంక చూశాను. ఆ ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోతే అసలు నా వల్లే కదా ఇదంతా. వద్దు, నా అంతరాత్మ హెచ్చరించింది. నేను చనిపోతే అమ్మ, నాన్న, తమ్ముడు ఉంటారా? వాళ్లు చనిపోతారు. పెద్ద మచ్చ కూడా మిగులుతుంది. అస్థిమితంగా పెరట్లోకి వచ్చాను. పెరట్లో నులక మంచం మీద పడుకున్న అత్త కూడా అస్థిమితంగానే కదులుతోంది. పాపం, చిన్నతనం నుంచి అన్నగారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్న అత్త ఈ పరిస్థితుల్లో అన్నని వదిలి వెళ్లలేకపోయింది. పేదింటి ఆడపిల్లగా పుట్టి పేదింటి ఇల్లాలుగానే మిగిలిపోయింది. అయినా ఉన్నంతలో ఆనందంగానే ఉంది. నాకు హఠాత్తుగా ఏదో జ్ఞానోదయం అయినట్టుగా అయింది. అత్త నేను ఈ ఇంటి ఆడపడుచులమే. అవే పరిస్థితులు, అదే పేదరికం. నా పరిస్థితి ఏమిటో నేను తెలుసుకోకుండా ఏదో భ్రమలో పడి అత్తకంటే ఉన్నతమైన జీవితాన్ని ఆశించడం, ఏదో బ్యాంకు ఉద్యోగికి భార్యని కావాలనుకోవడం అత్యాశే కాదు, దురాశ కూడా. అత్త, దగ్గరికి వెళ్లి పిలిచాను. నా అలికిడికి పిలుపుకి లేచి కూర్చుంది అత్త. కొంగుతో కళ్ళు గట్టిగా ఒత్తుకుని మొహం తుడుచుకుంది. నాన్నని తలుచుకుని బాధపడుతున్నావా అత్తా? నాన్న కోసం, నా కోసం ఒకటి చేస్తావా? నువ్వు చేయగలవత్తా, ఇంకెవ్వరూ చేయలేరు. ఏంటమ్మా అది? చెయ్యి పట్టుకుని లాగి మంచు మీద కూర్చోబెట్టుకుంది అత్త. అత్త, బావకి నన్ను చేసుకుంటావా అన్నాను. ఉలిక్కి పడింది అత్త. నా వంక విస్మయంగా చూసింది. ఏమత్తా, బావకి నేనంటే ఇష్టం లేదా అడిగాను. నాకు తెలుసు, బావకి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి బావ నేను నవ్వుతూ త్రుళ్ళుతూ చాలా ఆనందంగా పెరిగాం. చిన్నప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేద్దామనుకున్నారు కూడా. బావ 12 ఏళ్ల వయసులో చెట్టు మీద నుంచి జారిపడి కాలు విరక్కొట్టుకుని అవిటివాడయ్యాడు. ఆ తర్వాత అమ్మానాన్నల ఆలోచనల నుంచి, నా ఊహల నుంచి కనుమరుగైపోయాడు. కాని రాధ
బావ అవిటివాడు. అత్త ఏదో చెప్పబోయింది. చప్పున అత్త నోరు చేత్తో మూసేశాను. అత్త, ఇప్పుడు మేమందరం చచ్చిన శవాలతో సమానం. శవాల కన్నా అవిటితనం ఏమంత ఘోరమైంది కాదు. అనుకున్న ముహూర్తానికి నా పెళ్లి జరగకపోతే మేమందరం బ్రతుకున్నా కూడా చనిపోయిన వాళ్లతో సమానమే. ప్లీజ్ అత్త, కాదనకు. బావ చేస్తున్న ఆ చిన్న వ్యాపారంతో నాకు 2 పూటల తిండి పెట్టగలిగితే చాలు. నువ్వు బ్రతుకున్నంత ఆనందంగాను నేను బ్రతకగలను. ప్లీజ్ అత్త. ఏదో దీనంగా కన్నీళ్లతో అర్థించాను. అత్త చప్పున నా 2 భుజాలు పట్టుకుని నన్ను దగ్గరికి లాక్కొని నన్ను తన గుండెల్లో పదువుకుంది. ఆమె సమాధానం ఏమిటో వర్షిస్తున్న ఆమె కన్నీళ్లు చెప్పకనే చెబుతున్నాయి. హాయిగా ఊపిరి పీల్చుకున్నాను నేను. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.